హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేడీస్ ట్రెండ్ మదనపల్లి. సో నేనైతే ఫస్ట్ టైము వరలక్ష్మి వ్రతం అయితే చేయబోతున్నాను. సో అనుకోగానే నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని వస్తువులు కూడా కొనుక్కున్నాను. సో అవన్నీ మీతో అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ అమ్మవారి ఫేస్ అండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకోగానే ఇంకా ఫ్రైడే అయితే నేను అమ్మవారి బొమ్మను అయితే తీసుకొచ్చాను. సో సిల్వర్ నేను నార్మల్గా 104 గ్రామ్స్ అయితే ఉంది. ఇంకా ఎక్కువ పెడదాం అనుకున్నాను, బట్ అమ్మ వద్దు, చాలు సింపుల్గానైతే చెప్పారనమాట. సో ఇంకా 104 గ్రామ్స్లో అయితే తీసుకున్నాను. నాకు గ్రాము 260 రూపీస్ అన్నారు, బట్ జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ మొత్తం 300 రూపీస్ ఎలా పడిపోయింది. సో 32,000 అయితే కొనుక్కున్నాను. బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నేను అనుకోగానే కొనుక్కోగలిగాను అనేసి అనమాట. ఇంకా మీషోలో అమ్మవారి కోసము జ్యువెలరీ అయితే తీసుకున్నాను. మీషోలో ఏమైనా కానీ క్వాలిటీ తక్కువ అని అనుకుంటాం కదా, సో అలా ఏం లేదండి. మనం పెట్టే ప్రైస్ని బట్టి క్వాలిటీ అయితే ఉంటుంది. నాకు ఇది 422 రూపీస్ అలా పడింది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో ఏదైనా శారీస్ వేసుకున్నప్పుడు సింపుల్గా ఫంక్షన్స్కి కూడా అలా వేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటారు కదా, ఒక 5-6 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో పిల్లలు వాళ్ళకు కూడా ఈజీగా అయితే వేసేయచ్చు. అంత బాగుంది లుక్ అయితే. సో నాకు 422 రూపీస్ అయితే పడింది. సో క్వాలిటీ కూడా చాలానే బాగుంది. హారము, నెక్లెస్ అండ్ దెన్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. హారము కొంచెం ఇరుక్కుపోయింది. నేను ఎంతసేపు ట్రై చేసినా రాలేదు, బట్ వీడియో అయిపోయిన తర్వాత చిన్నగా అయితే విడిపించాను అనమాట. ఏదైనా మళ్ళీ డ్యామేజ్ అయితే ఇబ్బంది అవుతుంది కదా, సో అందుకని. సో నేను అమ్మవారికి అయితే ఈ సెట్టే పెడదాము అని అనుకుంటున్నాను. మీకు ఇంకొక సెట్ కూడా చూపిస్తాను. 2 సెట్స్లో ఏది బాగుందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఫస్ట్ అని, సెకండ్ అయితే సెకండ్ అని. సో బేస్డ్ ఆన్ దాన్ని బట్టి కూడా నేను ఇంకా అమ్మవారిని అయితే అలంకరిస్తానమాట. సో ఇది చూడండి, చాలా ఇరుక్కునింది అనమాట, బట్ చాలాసేపు రాలేదు. మళ్ళీ అయితే తర్వాత చిన్నగా అయితే తీసేసానులేండి. నెక్స్ట్ ఏమైనా కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అనేది పక్కా నిజమండి. సో అది నేను ఇప్పుడైతే ఫేస్ చేశాను అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వరలక్ష్మి వ్రతం చేయాలి అని అనుకొని, కానీ సో నేను ఇలా సిల్వర్ది అమ్మవారిని తీసుకుంటాను అని, కానీ నాకు ఇలా ప్రతిదీ నాకంటూ ఒకటి అమ్మవారి రూపంలో వస్తుందని కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈసారి ఎక్కడిదో తెలుసా, సో ఓల్డే కావచ్చు, బట్ నాకు అమ్మవారి నుంచి వచ్చింది కాబట్టి వాయనం లాగా అమ్మవారి దగ్గర అయితే తీసుకున్నాను. రెడ్డెమ్మకొండకి వెళ్ళాను కదా రీసెంట్గా, అక్కడ నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట. అమ్మవారికి కట్టిన శారీ నాకొకటి, మా అమ్మమ్మ ఒకటి తీసుకున్నాను అనమాట. అదే అండి మా అత్తకి. సో అక్కడ వాయనంతో సహా గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అండ్ దెన్ నాకు బ్లౌజ్ పీసు, శారీ ఇలా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అమ్మవారు ఎలా అయినా మన దగ్గరికి రావాలి అంటే ఏదో రూపంలో వస్తారని నేనైతే ఎక్కువ అనుకుంటూ ఉంటాను. మరి మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. ఇంకా బ్లౌజ్ పీసెస్ అమ్మ వాళ్ళ షాప్లోనే కొన్ని తీసుకొచ్చాను. ఫ్రీగా ఏం లేదులేండి, అమౌంటే పే చేశాను అనమాట. ఎందుకంటే మనం ఫ్రీగా తీసుకొచ్చి పూజ చేసే పని కదా, సో అలా తీసుకోరాకూడదు అనేసి. ఇంకా అవి కూడా సరిపోతాయో లేదో అని కొన్ని పీసెస్ మీషోలో నుంచి అయితే తీసుకున్నాను. నాకు 300 రూపీస్ అయితే పడింది. ప్యాక్ ఆఫ్ 6 అయితే వచ్చాయి. ఒక 6 కలర్స్లో అయితే పంపించారండి. క్వాలిటీ అయితే అంతేం లేదు, బట్ అయితే ఓకే, తీసుకోవచ్చు అని నాకైతే అనిపించింది అనమాట. మీలో ఎవరికైనా కావాలి అంటే పోస్ట్ అయితే చెక్ చేయండి, లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఇప్పుడు బుక్ చేశారంటే వరలక్ష్మి వ్రతంకి ఏం రావు. ఫర్దర్గా వినాయక చవితి అలా ఎప్పుడైనా మీరు పెట్టుకోవాలి అంటే మాత్రం యూజ్ అవుతాయి. చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా. సో ఎవరికైనా కావాలన్న వాళ్ళు పోస్ట్ చెక్ చేయండి. ఇంకా ఇది అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇది కూడా నేను నార్మల్గా అమ్మకి స్టీల్ బిందె అయితే తీసి, అమ్మ నాకు చీర కట్టడానికి లేదు అని అయితే అడిగాను. సో ఇంకా అమ్మ స్టీల్ బిందె అలా 2-3 ప్లేసెస్లో అడిగితే కాస్ట్ ఎక్కువ ఉన్నా, సో అదేమంత క్వాలిటీ లేదు అనేసి రాగి బిందె అయితే తీసిచ్చింది. ఇంకా దీనిపైన 2450 రూపీస్ అయితే ఉంది. ఇంకా ఫైనలీ అమ్మ బార్గింగ్ చేసి 2000కి అయితే తీసుకునింది. ఇంకా నాన్న పేరే అయితే అక్కడ నేమ్ అయితే రాయించుకున్నాను అనమాట. ఇది కొంచెం డిజైన్ పర్పస్ కోసం తీసుకున్నాను. అమ్మ వాళ్ళని ఎలా తీసుకెళ్తే వాళ్ళు కొంచెం బాగానే మనకి బార్గింగ్ చేసి తీసిస్తారు కదా, మరి మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు లేడీస్ ట్రెండ్ మదనపల్లిలో ఆల్రెడీ శారీస్ తీసుకొచ్చాను కదా, వాటిలో ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయి గ్రేప్ సిల్క్లో. సో వీటిలోనే ఒకటి తీసుకుందామా లేదా బయట ఇంకో వేరే ఏమైనా తీసుకొచ్చుకుందామా అని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. మరి మీరు చెప్పండి, ఈ 2 శారీస్లో ఏది బాగుంది, అమ్మవారికి ఏదైతే వేర్ చేస్తే బాగుంటుందో నాకు కామెంట్ చేయండి. సో అదే నేను సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో జ్యువెలరీ ఇంకొక సెట్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. అసలు ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, బట్ 2కి కంపేర్ చేస్తే లిటిల్ బిట్ చేంజ్ అనమాట. ఫస్ట్ వన్ కొంచెం సిల్వర్ వచ్చి గోల్డ్ కోటింగ్లో ఇప్పుడు వచ్చాయి కదా ఇమ్మాడి జ్యువెలరీ అలా, సో ఆ వాటిలో ఉన్నట్లయితే ఉంది. ఇది నార్మల్
నార్మల్గా మన గోల్డ్ షేడే ఉందన్నమాట. సో 2 కూడా బాగానే ఉన్నాయి. కొంచెం చూడాలి ఏది వేయాలి అనేది కొంచెం వేసేటప్పుడు డిసైడ్ అవ్వాలన్నమాట. సో నేను ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటానండి. ఎవరో ఒకరు సజెషన్ లేనిది నేను అసలు ముందుకెళ్ళలేనమాట సెలెక్షన్లో. అలాంటి మైండ్ సెట్ నాది. చాలామంది ఇలా ఉంటారు. మీలో ఎంతమంది ఇలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఇంకా బ్యాంగిల్స్, సో నేను బ్యాంగిల్స్ కూడా అమ్మ వాళ్ళ దగ్గరే తీసుకొచ్చాను. పసుపు దారాలు కూడా అమ్మ వాళ్ళ దగ్గరే తీసుకొచ్చాను. మీలో ఎంతమందికి సానీలు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సానీలు ఎక్కువగా నేను కలెక్ట్ చేసి పెడతాను. విత్ బ్లాక్ కలర్తో సహా వదలనమాట. సో అంత ఇష్టం నాకు సానీలు. సో బయట 40 రూపీస్ అలా ఉన్నాయి డజను. సో నేను ఇంక అమ్మ వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చేసాను. ఫైనలీ జడబిళ్ళలండి. సో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనే ఇదైతే ఉంటుంది. మా కోసం మా అమ్మ కూడా తీసి పెట్టిందనమాట. బట్ ఇంక అక్కడి నుంచి తీసుకోవడం ఎందుకులే అని మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. నాకైతే చాలా బాగా అనిపించింది క్వాలిటీ. ఈ పూసలు ఏమన్నా బ్లాక్ అవుతాయేమో అని ఫర్దర్గా అయితే చూడాలి. సో ఈ నా కలెక్షన్ ఎలా ఉంది, నా ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టే